సో థియేటర్స్ చేసేటప్పుడే కదండి మీకు ప్రియదర్శి కానీ ప్రియదర్శికి నేను వెళ్ళి ఆడిషన్ ఇచ్చా. నాకు ప్రియదర్శి అలా తెలుసు. మీకు బాగా గుర్తింపునిచ్చిన మూవీ ఈ నగరానికి ఏమైంది, కౌశిక్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ చెప్పిన డైలాగ్స్ బాగా రిజిస్టర్ అయినాయి, మంచి అప్లోజెస్ వచ్చినాయి. అలాగే మీకు ఎక్కువ గుర్తింపును కూడా తీసుకొచ్చాయి. సో అది రిలీజ్ అయినప్పుడు కూడా దాదాపు 3 crores ని earn చేసింది. I think we made around 4.5 or something. గ్రేట్. నాకు తెలిసి తక్కువే. మేమే సర్ప్రైజ్. వి వర్ వెరీ హ్యాపీ. అది ఐ థింక్ ఒక వీకెండ్ రన్ చేద్దామని ఫస్ట్ డెసిషన్ అనుకుంటా సురేష్ సార్. అది అలా హౌస్ఫుల్ వెళ్తుంటే మొత్తం 1 week ఆడించారు. మళ్ళా మీరంతా రీయూనియన్ అయ్యి మళ్ళా రాబోతున్నారు కదా ప్రేక్షకుల ముందుకి. ఎలా ఉండబోతోంది? నాకు పిచ్చ భయంగా ఉంది ఎందుకంటే ఈ ఎలా ఉండబోతోంది అన్న క్వశ్చనే ఐ కెన్ ఆల్రెడీ ఫీల్ దేర్ అ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ దీని మీద. నాకైతే నాకు చిరంజీవి గారి సినిమాకి భయం లేకుండే, నాకు ఎక్సైట్మెంట్ ఉండే, షాక్ ఉండే, వేరే ఇవి ఉండే. ఇప్పుడు సేవ్ ద టైగర్స్ 3 ఆల్సో వి షాట్, దానికి కూడా ఒక రకమైన కాన్ఫిడెన్స్, ఒక ఎక్సైట్మెంట్ అవన్నీ ఉన్నాయి. అరే 3 కూడా బాగా రన్ అవ్వాలి. నాకు ఈ నగరానికి ఏమైంది 2 అంటే మాత్రం తప్పని ఐ బికమ్ నర్వస్. అండ్ ఇది ఎందుకంటే దేర్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్, వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ చెప్పాలంటే. ఈ మొత్తం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఈ ఇయర్ 2026 మీ డైరీలో ఎలా ఉండబోతుంది? I hope it will be, I mean it's already a great start. చిరంజీవి గారితో పని చేస్తామో లేదో అనుకున్నది చేసేసి వాళ్ళది ఇట్స్ అ హిట్. అండ్ చిరంజీవి గారి సుదీర్ఘమైన ఫిల్మోగ్రఫీలో నాది కూడా ఒక చిన్న పేరు వాళ్ళ ఈ సినిమాతో యాడ్ అయింది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. సో ఇట్స్ అ గ్రేట్ స్టార్ట్. సేవ్ ద టైగర్స్ 3 మోస్ట్లీ మార్చ్ అనుకుంటా. మంచి ఫన్ ఫ్రస్ట్రేషన్ అంతా కలిపి వస్తున్నట్లుగా అనిపించింది టీజర్స్ అవి చూస్తే. నెక్స్ట్ ఈఎన్ఈ 2 ఫస్ట్ ఈఎన్ఈ అప్పుడు మేము ఎట్లయితే నవ్వుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ చేస్తుంటే నాకు బేసికలీ ఆ మానిటర్లో చూసినప్పుడు డైరెక్టరే కాకుండా పక్కన వాళ్ళు కూడా నవ్వుతారు కదా, అప్పుడు నాకు అర్థం అవుతుంది ఓకే ఇది వర్కౌట్ అయిందిరా ఇదని. నాకు అట్లాంటి ఫీలింగ్ వచ్చింది. సో ఐఎమ్ హ్యాపీ అండ్ ఐఎమ్ నర్వస్, కొంచెం జాగ్రత్తగానే చెప్తున్నా, బట్ ఇట్స్ కమింగ్ అవుట్ వెల్.